హలో గైస్ అయితే సడన్గా మనకి నోటీస్ అయితే రావడం జరిగింది. సో మనకి రైల్వే నుంచి. సో అయితే వాళ్ళు ఏమంటున్నారంటే సడన్గా మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెంట్రల్ నుంచి మనకి ఇక్కడ పోస్ట్ మన అసిస్టెంట్ లోకో పైలట్కి అలాగే జేఈకి మనకి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడానికి వాళ్ళు 22 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. అయితే ఇక్కడ మనకి రిజల్ట్ అయితే రాలేదు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే సెకండ్ స్టేజ్ యొక్క డేట్స్ అయితే ఇచ్చేసాడు. ఎప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ జేఈ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం 19/3/2025 ఏఎల్పి అవుతుంది. తర్వాత 20/3/2025 మనకి జేఈ అవుతుందన్నమాట. సో మ్యాక్సిమం ఈ డేట్స్ అవుతాయి. అయితే రిజల్ట్ మరి రాలేదు. మరి రిజల్ట్కి ఎలా అంటే నాకు తెలిసినంత వరకు రిజల్ట్ February 28 లోపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ద రిజల్ట్ ఫర్ ద ఫస్ట్ స్టేజ్ సిబిటి అండర్ ద ఫైనలైజేషన్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ రిజల్ట్ అనేది ఫైనలైజేషన్ చేసేస్తున్నారు. నేను 28 లోపు అన్నానంటే ఇంకా ముందే వచ్చేయచ్చు. ఎందుకంటే ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సెకండ్ స్టేజ్ సిబిటి విల్ బి పబ్లిష్డ్ షార్ట్లీ అన్నాడు. అంటే ఖచ్చితంగా పబ్లిష్ చేస్తాడు. అది నాకు తెలిసినంత వరకు మార్చ్ వరకు తీసుకెళ్ళడు. ఎందుకంటే మార్చ్ 19 అంటే మనకి హాల్ టికెట్స్ కూడా ఒక 4 days 5 days ముందున వస్తుంది. సో ఆ లెక్కన మనం చూసుకున్న 19th ఎగ్జామ్ అనుకోండి. 19th ఎగ్జామ్ అంటే ఒక 1 week ముందని పెట్టుకున్నా మనకు 11 or 10 అవుతుంది. సో మిగిలిన 10 రోజుల్లోని మనం చూసుకుంటే అంత సడన్గా చెప్పడు కదా. సో ఎలా లేదనుకున్నా February 28 లోపు. సో ఇది మాత్రం కన్ఫర్మ్ అని చేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు డేట్ మనం చూసుకున్నట్లే 18 కదా. సో అది మాట. అలాగే ఇక్కడ మనకి సిటీ ఇన్ఫర్మేషన్ చూడండి, ద క్యాండిడేట్స్ విల్ బి మేడ్ లైవ్ 10 days prior టు ది ఎగ్జామ్ డేట్ అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. అంటే ఒక 10 రోజులు మనం వేసుకున్నా సరే సో ఎగ్జామినేషన్కి మనం చెప్పుకోవచ్చు. అలాగే కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయి అంటున్నాడు, 4 days ముందు మనకి ఎగ్జామినేషన్ సిటీ యొక్క హాల్ టికెట్స్ ఈ కాల్ లెటర్స్ వస్తాయని చెప్తున్నాడు. సో ఇది ప్రూఫ్ ఏంటంటే కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇది రావడం జరిగింది. ఇది ఫేక్ అయితే కాదు, ఓకేనా. సో నేను కూడా ఫస్ట్ ఫేక్ అనుకున్నాను, బట్ ఫేక్ అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏఎల్పి జేఈ వచ్చింది కదా. సో మ్యాక్సిమం ఏఎల్పి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో మీరు ఎగ్జామ్ కొంతమంది బాగానే రాశాను అనుకుంటూ ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు రిజల్ట్ రాలేదు. సో ఇప్పుడు నేను ప్రిపేర్ అవ్వాలా వద్దా అన్న చిన్న కన్ఫ్యూషన్లో అయితే ఉంటారు. నేను చెప్పినట్లు చేయండి. సో కన్ఫ్యూషన్ ఏమో వద్దు. యాక్చువల్గా చెప్పాలి అంటే సో ఏదైతే అది అయ్యింది అంటే ఇప్పుడు రిజల్ట్ మనకి పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా మనం ఏం చేయలేం. కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పుడు ఏఎల్పికి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఏఎల్పి సిబిటి 2 ఉంది కదా. సో ఇప్పుడు సిబిటి 2లో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి జనరల్గా మనం చూసుకున్నట్లయితే మ్యాథ్స్ తర్వాత రీజనింగు వీళ్ళకి ఇది పోదండి, దీన్ని వదలదు అసలు. మ్యాథ్స్ రీజనింగు, ఓకేనా. సో ఈ రెండు మనకి ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ రెండు కలిపి 100 మార్క్స్కి ఉంటుంది, ఓకేనా. సో అలాగే కోర్ వచ్చేసి 75 ఉంటుంది, టోటల్ వచ్చేసి 175 ఉంటుంది. సో తర్వాత అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు యూట్యూబ్లోని నేను చూడండి ఏఎల్పి సిబిటి 1 2024 మ్యాథ్స్ అన్ని చేశాను. రీజనింగ్ ఎలాగో మీరు ట్యాకిల్ చేయగలరు, ఓకేనా. కంప్లీట్ అన్ని టాపిక్స్ నెంబర్ సిస్టమ్, డేటా ఇంటర్ప్రిటేషను, రీజనింగు, ఇదేంటి డిస్కౌంటు, యావరేజెస్, స్టాటిస్టిక్స్, సో అన్నీ చేశాను అనమాట, ఓకేనా. ఒకవేళ ఇన్ కేస్ నేను అందులో ఏదైనా టాపిక్ వదిలేసినా సరే వెంటనే ఇప్పుడు చేస్తానండి, మీకు హెల్ప్ అవుతుంది. సో జస్ట్ మీరు ఇవి ప్రిపేర్ అయిపోండి. ఎందుకు అంటే మీకు మళ్ళీ టీసీఎస్ నుంచే మళ్ళీ సేమ్ మోడల్ క్వశ్చన్స్ సేమ్గానే రిపీట్ అవుతాయి. కాబట్టి మళ్ళీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇది ఏఎల్పి సిబిటి 2 ఎవరైతే రాయాలనుకుంటున్నారో, ఎవరైతే వస్తుందని నమ్మకం ఉందో, నమ్మకం ఉన్నా లేకపోయినా ప్రిపేర్ అయిపోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మార్కులో పోయింది, ఫైనలిస్ట్లో మీరు లేరు అనుకుందాం. సో ఇప్పుడు మీరు ప్రిపేర్ అయిన మ్యాథ్స్ రీజనింగ్ పోదు కదా. ప్రిపేర్ అయిన ప్రిపరేషన్ ఎప్పుడు కూడా మనకు పోదు, అది నెక్స్ట్ ఎగ్జామ్కైనా యూజ్ అవుతుంది, ఓకేనా. జస్ట్ ఒకటే చెప్తాను, హోప్తో ఉండండి, ఓకేనా. అది ఎప్పుడు కూడా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా దేనైనా సరే మనం ఒకలాగే తీసుకోండి, ఓకేనా. అలాగే జేఈకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు చాలామంది జేఈకి ప్రిపేర్ అవుతారు కదా. సో ఇప్పుడు ఎవరిదైతే జేఈ స్కోర్ వస్తుంది నాకు వస్తుంది అనుకుంటారో వీళ్ళకి కూడా నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు జేఈకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఏంటంటే జేఈ సిబిటి 2లో వాళ్ళకి ఇక్కడ కూడా వాళ్ళకి మ్యాథ్ కాదు కానీ యాక్చువల్గా వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అలాగే జనరల్ అవేరెన్సు, తర్వాత బేసిక్ ఆఫ్ కంప్యూటరు, ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషను ఇవి ఉంటాయి. సో ఈ రెండిటి నుంచే మనకి 30 మార్కులు అనేవి
ఆర్ఆర్బీ జేఈ వాళ్ళకు ఉన్నాయి. సో నేను అదే చెప్తున్నాను, ఆల్రెడీ ఆర్ఆర్బీ జేఈకి మనం ఇప్పుడు ఏఎల్పి సిబిటికి మనకు ఏం చేసామంటే ఇక్కడ చూడండి, ఆర్ఆర్బీ ప్రీవియస్ ఇయర్ జిఎస్ క్వశ్చన్స్ అని చెప్పి నేను కొన్ని ఇవైతే చేశాను. ఇవన్నీ కూడా జిఎస్కి సంబంధించినవే. సో మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మనకు అడుగుతాడు. సో ఈ సిరీస్ మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే కింద ఎగ్జామ్కి నేను చాలామందికి చెప్పాను, కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. విన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాగా రాసి వాళ్ళు నాకు మెసేజ్ కూడా చేశారు, అన్న మేము హెల్ప్ అయింది అన్న ఎగ్జామ్లో మీరు చెప్పినట్లు వచ్చాయని. సో అది నేను చెప్తున్నట్లు వినండి. సో క్వశ్చన్స్ అనేవి ఈజీ లెవెల్లోనే ఉంటాయి ఈ టైపు, ఎందుకంటే కోర్ హార్డ్ చేస్తాడు, ఈ సబ్జెక్ట్వి కొంచెం ఈజీ చేస్తాడనమాట. సో అది జేఈ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్పాల్సిన పాయింట్స్. సో ఇది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఒక హోప్తో స్టార్ట్ చేయండి. సో ఎవరైతే ఇది ప్రిపేర్ అవ్వట్లేదో, ఎవరైతే మిగతా ఎగ్జామ్లు ప్రిపేర్ అవుతున్నారో మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఆర్ఆర్బీ వాళ్ళు యాజ్ ప్లానెడ్గా వెళ్తున్నారా అనిపిస్తుంది. కాబట్టి మనం కూడా ప్లానింగ్ వేసుకొని డైలీ అనేది మనం ఫాలో అయితే, సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఏ డౌట్స్ ఉన్నా వెంటనే అడగండి, ఓకేనా. కింద డిస్క్రిప్షన్ లింక్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. సో ఇది ఆల్ ది బెస్ట్ ఫర్ ది హూ ఆర్ గాట్ సెలెక్టెడ్ ఇన్ సిబిటి 2. ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. సో యూజ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ నెవర్ ఎవర్ గివ్ అప్, ఓకే.